ఇప్పుడు అర్థమైందా? ఏ చిన్న కామన్ సెన్స్ ఉన్నా కూడా యేసు ఉన్న పరిస్థితిని పరిశీలిస్తే వాళ్ళు యేసుని చంపేస్తారనే విషయం ఊహించగలరు. అదే విషయాన్ని యేసు కూడా ఊహించాడు, వీళ్ళని పట్టుకొని చంపుతారని. అలాగే యేసు కూడా ఊహించాడు, అయినా ఆ చావుని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. వాళ్ళని చంపుతారు కానీ నేను చావడానికి సిద్ధమే అని చెప్పాడు. ఇది సమాజంలో ఉండే సాంప్రదాయిక కట్టుబాట్లపై తిరుగుబాటు చేయాలనుకునే ఏ ఉద్యమకారుడికైనా ఉండే లక్షణమే. ఇది యేసుకు ఒక్కడికి ఏమైనా స్పెషల్ క్వాలిటీ కాదు. ఏ విప్లవకారుడు, ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు కూడా చావుకి సిద్ధపడిన తర్వాతే నక్సలిజంలకు వెళ్తారు. ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతం తప్పు ఒప్ప అది అలా ఉంచండి, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. కానీ ప్రాణం పోగొట్టుకోవడానికైనా సరే సిద్ధమే అనుకున్న వాళ్ళే అలాంటి ఉగ్రవాదం వైపుకు మళ్ళుతారు. అంటే తిరుగుబాటు ధోరణికి అని అర్థం. ప్రతి ఉద్యమకారుడు తన ప్రాణాలకి తెగించిన తర్వాతనే సాంప్రదాయక